ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు శివాలిక్ శర్మపై అత్యాచారం కేసు నమోదైంది. తాజాగా జోధ్పూర్కు చెందిన ఒక యువతిని శివాలిక్ ప్రేమించి మోసం చేశాడు. దీంతో కుడి భగత్ సని పోలీస్ స్టేషన్లో ఆయనపై పోలీస్ కేసు నమోదు చేశారు. మొదట ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిందని తెలుస్తోంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అయితే తర్వాత నుంచి శారీరక సంబంధం పెట్టుకుని చివరికి పెళ్లి చేసుకోమంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలని ఆమెను బెదిరిస్తున్నాడట. బాధితురాలు దీనిపై పోలీసులను ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది శివాలిక్ శర్మపై. ఇక దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా ఆమె అందిస్తోంది. ఫోన్ సంభాషణలు, మెసేజ్లు ఇవన్నింటినీ కూడా ఆధారాలను అందిస్తోంది. దీనికి సంబంధించి ఆధారాలు కూడా కోర్టులో కూడా సమర్పించినట్టు తెలుస్తోంది. ఇక శివాలిక్ శర్మ తనకి ఇంటికి వచ్చి అత్యాచారం చేస్తాడని ఆమె ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది పోలీసులు శివాలిక్ శర్మని. శివాలిక్ శర్మ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడాడు. ప్రస్తుతం క్రికెట్కి దూరంగానే ఉంటున్నాడు. అయితే అతనిపై వచ్చిన ఆరోపణలు తాజాగా క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ విషయంపై శివాలిక్ శర్మ అతని లాయర్లు ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే ఇద్దరు కూడా కొంతకాలం ప్రేమించుకున్నట్టు తెలుస్తోంది. చివరికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొంతకాలానికి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి నమ్మించి మోసం చేశాడని, అయితే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలని తను బెదిరిస్తున్నాడని, శారీరక సంబంధం కూడా తనతో పెట్టుకున్నాడనే విషయాన్ని కూడా ఆమె పోలీసులకు తెలియజేసింది. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి అతని కోసం వెతుకులాట ప్రారంభించారు. ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు శివాలిక్ శర్మపై అత్యాచారం కేసు నమోదైంది. తాజాగా జోధ్పూర్కు చెందిన ఒక యువతిని శివాలిక్ ప్రేమించి మోసం చేశాడు. దీంతో కుడి భగత్ సని పోలీస్ స్టేషన్లో ఆయనపై పోలీస్ కేసు నమోదు చేశారు. మొదట ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిందని తెలుస్తోంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అయితే తర్వాత నుంచి శారీరక సంబంధం పెట్టుకుని చివరికి పెళ్లి చేసుకోమంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలని ఆమెను బెదిరిస్తున్నాడట. బాధితురాలు దీనిపై పోలీసులను ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది శివాలిక్ శర్మపై. ఇక దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా ఆమె అందిస్తోంది. ఫోన్ సంభాషణలు, మెసేజ్లు ఇవన్నింటినీ కూడా ఆధారాలను అందిస్తోంది. దీనికి సంబంధించి ఆధారాలు కూడా కోర్టులో కూడా సమర్పించినట్టు తెలుస్తోంది. ఇక శివాలిక్ శర్మ తనకి ఇంటికి వచ్చి అత్యాచారం చేస్తాడని ఆమె ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది పోలీసులు శివాలిక్ శర్మని. శివాలిక్ శర్మ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడాడు. ప్రస్తుతం క్రికెట్కి దూరంగానే ఉంటున్నాడు. అయితే అతనిపై వచ్చిన ఆరోపణలు తాజాగా క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ విషయంపై శివాలిక్ శర్మ అతని లాయర్లు ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే ఇద్దరు కూడా కొంతకాలం ప్రేమించుకున్నట్టు తెలుస్తోంది. చివరికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొంతకాలానికి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి నమ్మించి మోసం చేశాడని, అయితే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలని తను బెదిరిస్తున్నాడని, శారీరక సంబంధం కూడా తనతో పెట్టుకున్నాడనే విషయాన్ని కూడా ఆమె పోలీసులకు తెలియజేసింది. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి అతని కోసం వెతుకులాట ప్రారంభించారు.